షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చ్ 15, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి మార్చ్ 15, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి నూతన చైర్మన్గా మరొకసారి రెండవసారి శ్రీ గుత్తా సికందర్ రెడ్డి గారు కావడం జరిగింది అనమాట. నియామకం జరిగింది. ఆ నియామకం విశేషాలు, దాంతోపాటుగా చిలీ దేశానికి అతి చిన్న వయసులో అంటే 36 సంవత్సరాల వయసులో అధ్యక్షుడిగా నియమితులైనటువంటి గేబ్రియల్ బోరిక్ గురించి ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా మన భారతదేశంలో తొలి వైద్య నగరాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 10,000 కోట్లతో మన వైద్య నగరాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు అనే సంబంధించిన సమాచారం. దాంతోపాటుగా మనకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేపథ్యం ఏంటంటే దేశంలో 13 నదులని రిజనవేషన్ చేస్తున్నారు, పునర్జీవనం చేస్తున్నారు. నదుల యొక్క అభివృద్ధికి పాటుపడే ఒక కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నారు. ఆ 13 నదుల్లో మనకు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నదులు ఏ ఉన్నాయి, అలాంటి సంబంధించిన సమాచారం. దాంతోపాటుగా మరి గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు PLA స్కీమ్లు అయితే 14 రంగాలకు కేటాయిస్తే మరి అందులో ఇక్కడ డ్రోన్స్ కూడా డ్రోన్లకు కూడా ఈ యొక్క డ్రోన్ ఇండస్ట్రీని కూడా PLA స్కీమ్లోకి తీస్తున్నట్లు జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించిన నేపథ్యాన్ని పైన డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా థర్డ్ జెండర్ సంవాద్, మహిళలకు సంబంధించిన సంక్షేమం దృష్ట్యా వాళ్ళ యొక్క పోషకాలకి వాళ్ళని ఆహార పోషణలో ఒక మంచి పోషకాలు అందించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి మరి థర్డ్ జెండర్ సంవాద్ అనే కార్యక్రమం పైన డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఇక్కడ ఆయిల్ ఇండియా సంస్థకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనకి జూన్ 30, 2022 నుండి కాబోతున్న వారైనటువంటి రంజిత్ రాత్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు నియామకం జరిపిందనమాట. దాంతోపాటుగా చూసినట్లయితే ప్రపంచంలోనే 5 దేశాలు ఈరోజు మార్కెట్ క్యాపిటలైజేషన్లో ముందంజలు ఉన్నాయి. మరి ప్రపంచంలో మార్కెట్ మూలధనంలో టాప్ 5 కంట్రీస్ ఏమున్నాయో కూడా డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్కి అంటే టాటా గ్రూప్ మొత్తానికి కూడా చైర్మన్గా ఉన్న టాటా సన్స్ చైర్మన్ అయినటువంటి నటరాజ చంద్రశేఖరన్ ఇక్కడ మళ్ళీ ఎయిర్ ఇండియాకి నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు అనేది చేపడుతున్నట్టు మనకు ఇక్కడ ఈరోజు ఇన్ఫర్మేషన్ జరిగింది. గతంలో వచ్చినటువంటి ఇల్కర్ ఐసీ ఇల్కర్ ఐసీ యాక్చువల్గా చేపట్టాలి, కానీ అతను ఈ పదవిని తిరస్కరించడంతో మరి ఎయిర్ ఇండియా నూతన చైర్మన్గా చంద్రశేఖరన్ నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ అండి మనకి టైగర్ వుడ్స్ అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు. మరి అతను సాధించినటువంటి ఒక విషయం పైన డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా పోర్చుగల్ క్రీడాకారుడు అయినటువంటి క్రిస్టియానో రొనాల్డో విశేషాలపైన అతను చేసినటువంటి గోల్స్ పైన డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా మరి లక్ష్య సేన్ మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ ఇటీవల కాలంలో ఒక టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ని సాధించడం జరిగింది. ఆ సిల్వర్ మెడల్ యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా వీటన్నిటితో పాటు టుడే ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి మార్చ్ 15 అండి. మరి మార్చ్ 15 అనేది ఇంపార్టెన్స్ ఎలా ఉంది అంటే ఒక ఇంపార్టెంట్ దినోత్సవం ఉంది. ఏంటంటే అది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అండి. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ఉంటుంది, ఈరోజు నిర్వహిస్తారు. అయితే మరి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అయితే మార్చ్ 15.
అంతేకాకుండా మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 ఎలా నిర్వహిస్తారని చెప్పేసి అంటే సో డిసెంబర్ 24 యొక్క ప్రత్యేకత ఏంటంటే జాతీయ వినియోగదారుల దినోత్సవం. సో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మనం డిసెంబర్ 24 నిర్వహిస్తామండి. సో అలాంటి నేపథ్యాన్ని అంతేకాకుండా మరి ఈరోజు అంటే మనకు మార్చ్ 15, 2022 యొక్క మరి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, వరల్డ్ కన్స్యూమర్స్ రైట్స్ డే, మరి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏదైనా అయినప్పుడు సో ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్ అనే ఒక ఇతివృత్తంతో ఈసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్ అనే ఒక ఇతివృత్తంతో సో 2022 మార్చి 15 నాటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనకి ఇంపార్టెంట్ డేట్స్తో అడిగినప్పుడు నాకు థీమ్స్ పైన కూడా అంటే ముఖ్యమైనటువంటి కొన్ని థీమ్స్ పైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి సో అలా మరొక అంశం ఏంటంటే మార్చి 15 అయితే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవము, అదే డిసెంబర్ 24 అయితే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. సో మరి మిగతా అంశాలు చూద్దాం. సో మిగతా అంశాల్లో మనకి తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి మరి రెండో పర్యాయం కూడా చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆ పదవిలో నియమితులు కావడం జరిగింది. సో ఈ నియామకం అనేది మనకు న్యూస్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ తెలంగాణ శాసన మండలి చైర్మన్ అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అయితే మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభకి మరి స్పీకర్గా ఎవరు పనిచేస్తున్నారంటే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎవరు పనిచేయడం జరుగుతుందంటే వారే పద్మారావు గౌడ్ గారు పనిచేస్తున్నారు అనమాట. ఎవరండి? పద్మారావు గౌడ్ గారు. సో తెలంగాణ రాష్ట్ర శాసనసభకి డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు. అలాంటి నేపథ్యం అంటే ఇక్కడ ఏంటంటే మనకు వార్తల్లో వ్యక్తులతో పాటుగా ఈ నియామకాల విషయంలో మనకు అడుగుతున్న సందర్భం అనేది కనబడుతుంది కాబట్టి సో ఇది మనకి అపాయింట్మెంట్స్ కాలంలో వార్తల్లో వ్యక్తులుగా ఈ అంశాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అండి మనకి ఒకనా చిలీ దేశం మనకు వార్తల్లో ఉంది. చిలీ దేశానికి 36 సంవత్సరాల వయసులోనే 36 సంవత్సరాల వయసులోని చిలీ దేశానికి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది చిలీ, అతని పేరే ఎవరంటే గేబ్రియల్ బోరిక్ అండి. సో మరి విద్యార్థి నాయకుడి నుండి ఆ స్థాయికి అనేది వెళ్ళడం జరిగిందని చెప్పేసి మనకు న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో సెబాస్టియన్ పిపేరా స్థానంలో గేబ్రియల్ ఒకారా చిలీ దేశానికి నూతన అధ్యక్షుడు కావడం జరిగింది. 36 అంటే అతని వయసు 36 ఇయర్స్. మరో ఇంపార్టెన్స్ ఉంది అక్కడ ఏంటంటే అతను ఆ దేశానికి కూడా 36వ అధ్యక్షుడు అనమాట. ఓకేనా? సో అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మన ప్రపంచంలో మరి అతి చిన్న వయసులో ప్రధానమంత్రులైన వారు అధ్యక్షులైన వారిని కూడా చూద్దాం. సో ప్రపంచంలో అయితే ఇప్పుడు అతి చిన్న వయసులో వీరు అధ్యక్షుడు కావడం జరిగింది 36 ఇయర్స్లో. ఎవరు? గేబ్రియల్ బోరిక్. వీరి తర్వాత అంటే 38 ఇయర్స్లో గతంలో అంటే ఇప్పుడు అతను కూడా కొనసాగుతున్నారు. గతంలో 38 ఇయర్స్లోనే ఒక దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. అతను ఎవరంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండి. ఎవరండి? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో మరి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఏ దేశానికి అంత చిన్న వయసులో అధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతున్నాడు అన్నప్పుడు సో ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతున్నాడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అతి చిన్న వయసులో ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి విషయంలో చూసినట్లయితే అతి చిన్న వయసులో ఒక దేశానికి ప్రధానమంత్రి అయిన వారు ఎవరన్నప్పుడు సనా మారిన్. ఎంత 34 ఇయర్స్లోనే ఒక దేశానికి వీరు అతి చిన్న వయసులో ప్రధానమంత్రి కావడం జరిగింది. ఏ దేశానికి అన్నప్పుడు ఫిన్లాండ్ దేశానికి వీరు ప్రధానమంత్రి కావడం అనేది జరిగింది. సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకు ఒక మెడికల్ సిటీ అంటే మనకి ఒక మెడికల్ సిటీ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మొత్తాన్ని అంటే దాన్ని ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ ది పూణేగా చెప్పుకోవచ్చు. సో మరి అక్కడ ఒక పెద్ద అంటే అన్ని సౌకర్యాలతో అంటే ఒక హాస్పిటల్ రన్ కావాలంటే హాస్పిటల్తో ఉన్నటువంటి ఒక మౌలిక సదుపాయాలతో పాటుగా ఒక ఔషధ పరిశ్రమను ఏర్పాటు చేయడం, అంతేకాకుండా అంటే హాస్పిటల్ నిర్వహణకు కావాల్సిన అన్నీ కూడా ఒకటే దగ్గర దొరికే విధంగా తయారు చేసే విధంగా ఒక సంబంధించినటువంటి మెడికల్ సిటీని ఒక వైద్య నగరాన్ని నిర్మిస్తున్నారు. దానికి ఏమని పేరు పెడుతున్నారంటే ఇంద్రయాని మెడిసిటీ అని పిలుస్తున్నారు. సుమారు 10,000 కోట్ల పెట్టుబడితో ఈ యొక్క మెడిసిటీని నిర్మిస్తున్నారు అనమాట. ఏది? ఇంద్రయాని మెడిసిటీ అనే పేరుతో. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. దేశంలో ఇంత ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రాంతంలో ఒక 10,000 కోట్లతో
ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు అనమాట. అంటే ఒక మొత్తం కూడా వైద్య సదుపాయాలటువంటి నగరం. వైద్య సదుపాయాలతో పాటు ఔషధ పరిశ్రమల ఏర్పాటు కానివ్వండి, సర్జికల్ ఈక్విప్మెంట్స్ తయారు చేసే విధానం కానివ్వండి, అక్కడ అన్నీ కూడా అందులో అందుబాటులోకి ఉండడం జరుగుతుందన్నమాట. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. కాబట్టి ఇండియాస్ ఫస్ట్ మెడికల్ సిటీ అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే పూణేలో. సో దానికి ఏమని పేరు అంటే ఇంద్రయాని మెడిసిటీ అని పేరు. 10,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సో మీ కార్యక్రమంలో అయితే మనకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఉద్ధవ్ ఠాకరే కూడా పాల్గొనడం జరిగిందండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే. కాబట్టి భారతదేశంలో తొలి ఒక మెడికల్ సిటీని లేదా ఇంద్రయాని మెడిసిటీ అనే పేరుతో మెడికల్ సిటీని, ఒక వైద్య నగరాన్ని ఏ రాష్ట్రం నిర్మిస్తుంది, ఏ నగరం నిర్మిస్తుంది అనే పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో మరి వైద్య సిటీ అంటున్నాం, వైద్య నగరం అంటున్నాం. కాబట్టి ప్రజెంట్ అయితే కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటారు. సో వారే మన్సుఖ్ మాండవీయ. ఎవరండి? మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో మరి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. మనకి కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే భారతదేశంలోనే సో 13 నదులని పునరుజ్జీవనం చేయాలి. 13 నదులని ఏవైతే అక్కడ కాలుష్యం ఉందో, లేకపోతే 13 నదులు ఏవైతే వివిధ అంటే పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో, అక్కడ ఆ నదుల సంరక్షణ ఉద్దేశంతో, లేదా నదులలో వివిధ వ్యర్థ పదార్థాలు కలవకుండా చేయడం, నదులని ఆ ఎకోసిస్టాన్ని వ్యవస్థని అభివృద్ధి చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో దేశంలో 13 నదుల పునర్జీవనం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనికి సుమారుగా 19,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో అయితే గోదావరి మరి కృష్ణా నదులను కూడా ఈ 13 నదుల పునర్జీవనంలోకి రిజర్వేషన్లోకి తీసుకొచ్చామని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇటీవల కాలంలో కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించినటువంటి నిర్ణయం మేరకు లేదా ప్రకటన మేరకు భారతదేశంలో ఎన్ని నదులని పునర్జీవనం చేయబోతున్నారంటే 13 నదులను పునర్జీవనం చేయబోతున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నదులు ఏవంటే 2, గోదావరి, కృష్ణ. మరి దీనికి మరి గోదావరి నది పునర్జీవనం గురించి అంటే గోదావరి నదిని కాలుష్యం కాకుండా చేయడం, గోదావరి నది యొక్క నీటి నిర్వహణ సమగ్రంగా చేయడం, గోదావరికి నది వెంబడి చెట్ల పెంపకం చేయడం, అంతేకాకుండా వివిధ వ్యర్థ పదార్థాలు రాకుండా చేయడం, కలవకుండా చేయడం అనే ఉద్దేశంతో 1,700 కోట్ల రూపాయలని మనకి గోదావరి నది పునర్జీవనానికి ఖర్చు పెడుతున్నారు. కృష్ణా నదికి అయితే 2,367 కోట్లను ఆ విధంగా ఈ పునర్జీవనానికి కేటాయించినట్టు చెప్పడం జరిగింది. మొత్తం మీద దేశంలో అయితే 13 నదుల పునర్జీవనానికి మొత్తం 19,000 కోట్లను కేటాయించినట్లు ప్రకటించడం జరిగింది కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్. ఇక నెక్స్ట్ అండి మనకి PLA స్కీమ్ ఫర్ ది డ్రోన్ ఇండస్ట్రీ. సో మన గతంలో ప్రకటించిన మేరకు 2021 సంవత్సరంలో మొత్తం మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం. దేశంలో మరి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సెల్ఫ్ రిలేటెడ్గా ఉండాలి. సో మన దేశంలోనే ఏదైతే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈరోజు PLA స్కీమ్ తీసుకురావడం జరిగింది. అంటే ఉత్పత్తి ఆధారితమైనటువంటి ప్రోత్సాహకాన్ని ఇక్కడ ఇవ్వడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశం. మరి ఇలా ఉత్పత్తి ఆధారితమైన ప్రోత్సాహకం ఇచ్చే పరిశ్రమలలో మరి ఎన్ని పరిశ్రమలకి ఇట్లా ఊతం ఇస్తున్నారంటే 14 రంగాలని ఈరోజు PLA స్కీమ్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో మరి ఇక్కడ డ్రోన్ ఇండస్ట్రీ కూడా డ్రోన్స్ తయారు చేసే ఏదైతే పరిశ్రమలు ఉంటాయో వాటిని కూడా PLA స్కీమ్లో పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో మరి 2026 సంవత్సరం నాటికి భారతదేశంలో ఈ డ్రోన్ల తయారీ అనేది తయారీ ద్వారా 15,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంతో, అంతేకాకుండా డ్రోన్లను తయారు చేసే వారికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాన్ని 20% అందించాలని 20% ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మినిస్ట్రీ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ నిర్ణయించడం అనేది జరిగింది. అంటే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి అంటాం. సో ఎలా ఇస్తారు మరి ఇలాంటి సంబంధించినటువంటిది ఈ కార్యక్రమాన్ని అంటే ముందుగా ఒక టెండర్స్ని ఆహ్వానించేసి ఇక్కడ ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని ఎవరైతే ఇందులో భాగం అవుతున్నారో
ఎవరైతే మరి డ్రోన్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సో ఏం చేస్తారంటే ఎక్కువ డ్రోన్స్ని తయారు చేయడానికి ఆ విధంగా చూస్తారు. అలాంటప్పుడు ఎక్కువ డ్రోన్స్ తయారు చేసినప్పుడు అక్కడ 20% ఇన్సెంటివ్స్ అనేది అక్కడ పొందుతారనమాట. తద్వారా ఉపాధి రావడం, డ్రోన్స్ పెరగడం అండ్ విదేశాల నుండి మనకి అలాంటి ఒక డ్రోన్స్ దిగుమతి తగ్గించుకోవడం, అంతేకాకుండా మన దేశ అవసరాలకి మరింతగా డ్రోన్స్ యూజ్ చేయడం. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఈ యొక్క వ్యవసాయంలో కూడా డ్రోన్లను ఉపయోగించుకోవాలని చెప్పేసి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తూ ఉన్నాయి. తమ బడ్జెట్లో అయితే డ్రోన్లకి ఆ విధంగా డ్రోన్లను ఆపరేట్ చేసే విషయంలో యువతకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని బడ్జెట్లు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం మనకు తెలుసు అనమాట. సో ఆ నేపథ్యమే ఇక్కడ PLA స్కీమ్కు మరింతగా ఇక్కడ డ్రోన్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది కలిగింది. సో మరి ప్రజెంట్ అయితే మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ అనే శాఖకు మరి ఎవరున్నారు మంత్రి మినిస్టర్గా అంటే వారే జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారండి. ఎవరండి? జ్యోతిరాదిత్య సింధియా. సో ప్రజెంట్ అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా వీళ్ళు పనిచేస్తున్నారు అనమాట. ఓకేనండి. PLA అంటే అబ్రివేషన్ ఏందంటాడు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాన్ని మనకి ఇక్కడ PLA అనగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటామండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిలుస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ జెండర్ సంవాద్ అనే ఒక కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహించడం జరిగింది. మరి దేశంలో వివిధ స్వయం సహాయక సంఘాలని వాళ్ళలో ఈ యొక్క పోషక విలువలపైన అవగాహన కల్పించే ఉద్దేశంతోనే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్లో భాగంగా DAYDNRLM అంటాం. అంటే ఇక్కడ ఇది ఒక కార్యక్రమం అండి. అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అని చెప్పేసి అంటాం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ అంటామండి. నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్. సో మరి ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో ఇక్కడ స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే ఎవరైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వాళ్ళలో ఎవరైతే గ్రూపులలో ఉన్నటువంటి మహిళలకి పోషక విలువలపైన ఒక అవగాహన కల్పించడానికి దేశంలో 28 రాష్ట్రాలు సో మిగతా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రమోషన్ ఆఫ్ ది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ త్రూ ఉమెన్స్ కలెక్టివ్స్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఈ నిర్వహించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఫుడ్ని అండ్ న్యూట్రిషన్ ఆహారాన్ని మరి పోషణ విషయంలో ఒక భద్రత ఇవ్వాలి, అంతేకాకుండా మహిళలందరూ కూడా సమైక్యంగా ఈ విషయంలో ఒక అవగాహన కల్పించబడాలి అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట. ఎవరు నిర్వహించారు ఈ 3వ లేదా థర్డ్ జెండర్ సంవాద్ని? సంవాద్ అంటే ఇక్కడ డిస్కషన్ అర్థం వస్తుంది అనమాట. మరి ఎవరు నిర్వహించడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ అయితే మరి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? గిరిరాజ్ సింగ్ అండి. సో గిరిరాజ్ సింగ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి CMD ఆఫ్ ది ఆయిల్ ఇండియా. అంటే ఆయిల్ ఇండియా అనేది ఒక ప్రముఖ మన సంస్థ, మన భారత ప్రభుత్వ రంగ సంస్థ. మరి చైర్మన్ డాక్టర్ రంజిత్ రథ్ సో మరి డాక్టర్ రంజిత్ రథ్ ఇప్పుడు CMD అంటే ఆయిల్ ఇండియాకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నియమితులు కావడం జరిగింది. ఈ నియామకం అనేది జూన్ 30, 2022 నుండి అమల్లోకి రాబోతుంది. ఎందుకోసం అంటే జూన్ 30, 2022 ప్రస్తుతం ఆయిల్ ఇండియాకి CMDగా పనిచేస్తున్న సుశీల్ చంద్ర మిశ్రా సో తన పదవికి విరమణ చేయబోతున్నాడు, రిటైర్మెంట్ కాబోతున్నాడు. సో వారి స్థానంలో సో మరి డాక్టర్ రంజిత్ రథ్ CMD ఇతను ఆయిల్ ఇండియాకు CMD కావడం జరిగిందనమాట. మరి ప్రజెంట్ అయితే మరి ఇక్కడ ఎవరు నియామకం జరుపుతారు? ఇలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి చైర్మన్స్గా ఎవరు నియమిస్తారు? ఎవరు అంటే ఒక సమాజ బోర్డు ఉంటుంది, అది PSB బోర్డు అని చెప్పేసి అంటాం. PSB అనగా ఇక్కడ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు అని చెప్పేసి అంటామండి. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు అని చెప్పేసి PSBని పిలుస్తాం. అయితే దీనికి ప్రజెంట్ అయితే ఇదే మనకు వివిధ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్స్ని వాళ్ళని నియమిస్తుంది CMDCని. అయితే మరి ప్రజెంట్ అయితే ఈ PSBకి చైర్మన్గా ఎవరి నేతృత్వంలో నియామకం జరుగుతుందంటే వారు చైర్పర్సన్గా మల్లికా శ్రీనివాసన్ ఉన్నారనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ మనం ప్రపంచంలోనే ఇప్పుడు 5 ఎక్కువగా మార్కెట్ మూలధనం ఉన్నటువంటి కంపెనీల మొత్తం సంస్థల జాబితాలో కానివ్వండి, లేదా ఒక దేశాన్ని మొత్తం తీసుకొని మార్కెట్ మూలధనం ఎలా ఉంది వివిధ సంస్థల మధ్య ఇలా ఉన్నప్పుడు ప్రపంచంలోనే మనం ఇప్పుడు 5వ స్థానంలో నిలవడం అనేది జరిగిందనమాట.
అంటే వరల్డ్స్ టాప్ 5 క్లబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది MCAP అన్నారు. MCAP అనగా అంటే అర్థం ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అని చెప్పేసి అంటామండి. అంటే మార్కెట్ మూలధనం ఉన్నటువంటి దేశాల జాబితాలో ఎక్కువ మార్కెట్ మూలధనం ఉన్నటువంటి దేశాల జాబితాలో మనం టాప్ 5లో నిలవడం జరిగింది. ఆ టాప్ 5లో ఏమున్నాయి చూడండి. ఇక్కడ అమెరికా మొదటి స్థానం ఉండగా, చైనా 2వ స్థానం, జపాన్ 3వ స్థానం, హాంకాంగ్ 4వ స్థానం ఉండగా ఈరోజు 5వ స్థానంలో భారత్ నిలిచింది. $3.21 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది, మార్కెట్ మూలధనం అనేది భారత్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఉంది ఇక్కడ. మరి మన దేశం తర్వాత మనం యునైటెడ్ కింగ్డమ్ $3.19 ట్రిలియన్ యూకే 6వ స్థానంలో ఉంది. అండ్ సౌదీ అరేబియా $3.18 ట్రిలియన్ 7వ స్థానం. అండ్ కెనడా అంటే ఇక్కడ రెండు కూడా సేమ్ ఉన్నాయండి. ఏది సౌదీ అరేబియా, కెనడా. మనకి రెండు కూడా మనకు ఒకటే స్థానాన్ని ఇవ్వడానికి ఉంటుంది. ఎందుకోసం అంటే $3.18 ట్రిలియన్, ఇక్కడ కూడా కెనడా $3.18 ట్రిలియన్ ఉంది. అంటే మనకి ఇక్కడ యూకే యొక్క, యునైటెడ్ కింగ్డమ్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ భారత్ అధిగమించింది, సౌదీ అరేబియా యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అధిగమించింది అని చెప్పేసి ఈ యొక్క నివేదిక మనకు చెప్తుందన్నమాట. కాబట్టి వరల్డ్స్ ఒక టాప్ 5 క్లబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది క్యాపిటలైజేషన్లోకి లేదా MCAPలోకి చేరినటువంటి మొదటి 5 దేశాలు ఏది, లేదా భారత యొక్క స్థానం ఏంటి, ఇలాంటి అంశాలు మనకి ఇక్కడ కరెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అది మనకి చంద్రశేఖరన్, నటరాజ చంద్రశేఖరన్ ప్రజెంట్ అయితే వారు టాటా సన్స్కు చైర్మన్గా ఉన్నారు. మరి టాటా సన్స్కు చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖరన్ గారికి మరి వారు ఇటీవల కాలంలో మళ్ళీ ఎయిర్ ఇండియాకు నూతన చైర్మన్గా నియమించడం జరిగింది. అసలు ఏంది ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్ ఏం జరిగిందంటే, యాక్చువల్లీ ఎయిర్ ఇండియా ఏదైతే మన కంపెనీ ఉందో, మన భారత పౌర విమాన సంస్థ ఉందో, అక్టోబర్ 2021లో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ వాళ్ళు కొనుగోలు చేశారు. తర్వాత జనవరి 2022లో మరి టాటా సన్స్కు చేతికి ఒక ఎయిర్ ఇండియా పగ్గాలు రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏంటంటే ఎయిర్ ఇండియాకు కొత్త CEOని, కొత్త చైర్మన్ని టాటా సన్స్ ప్రకటించింది. టర్కిష్ ఎయిర్లైన్స్ చెందిన మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇల్కర్ ఐసీ నియమించింది. కానీ ఇల్కర్ ఐసీ కొన్ని కారణాలు ఎత్తే ఈ పదవిని రాలేకపోయారు. ఆ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఎయిర్ ఇండియాకు నూతన చైర్మన్గా నటరాజ్ చంద్రశేఖరన్ నియమితులు కావడం అనేది జరిగిందనమాట. త్వరలో మరి ఎయిర్ ఇండియాకు నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి రాబోతున్నారనమాట. మరి నటరాజ చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్తో పాటు ఇది ఎయిర్ ఇండియా కూడా ఆ పరిధిలో ఉంది కాబట్టి ఎయిర్ ఇండియా నూతన చైర్మన్ కూడా ఉన్నారు. అండ్ మరొక అంశం చూసినట్లయితే నటరాజ చంద్రశేఖరన్ గారు ఏదైతే మన వాణిజ్యంలో వారు చేస్తున్నటువంటి కృషి, ఏదైతే బిజినెస్ అండ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో వారు చేసినటువంటి కృషికి గాను 2022 సంవత్సరానికి గాను నటరాజ చంద్రశేఖరన్ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి. ఏదని పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. భారతదేశం ఇచ్చే ఒక 3వ అత్యున్నత పౌర పురస్కారంగా పద్మభూషణ్ ఉంటుంది. భారతదేశం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం అయితే భారతరత్న కాగా, 2వ అత్యున్నత పురస్కారం అయితే పద్మవిభూషణ్, 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్, 4వ అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే పద్మశ్రీ అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ మనకి టైగర్ వుడ్స్, మరి అమెరికా దేశానికి చెందిన గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ మరో ఘనతను సాధించడం జరిగింది. వరల్డ్ గోల్ఫ్ ఆల్ ఆఫ్ ఫేమ్ హోదాకి ఇవ్వబడింది అనమాట. అతను చేసినటువంటి ఏదైతే గోల్ఫ్ క్రీడల్లో వారు చేసినటువంటి ఒక ఆట పనితీరు కానివ్వండి, వారి యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి, అలాంటి గుర్తింపు అనేది రావడం జరిగింది. కాబట్టి మనం 2 రకాలుగా వరల్డ్ గోల్ఫ్ ఆల్ ఆఫ్ ఫేమ్లోకి వెళ్ళినటువంటి అమెరికా గోల్ఫ్ క్రీడాకారుడు ఎవరన్నప్పుడు టైగర్ వుడ్స్, లేదా టైగర్ వుడ్స్ ఏ క్రీడకి చెందినవారంటే గోల్ఫ్ క్రీడకి చెందినవారు. మరో అంశం క్రిస్టియానో రొనాల్డో అండి. మరి క్రిస్టియానో రొనాల్డో యొక్క మనకి పేరు అనేది ఇటీవల మనకు న్యూస్లో ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ గోవా రాజధాని పనాజీలో క్రిస్టియానో రొనాల్డో ఈ పోర్చుగల్ క్రీడాకారుడు యొక్క విగ్రహాన్ని నెలకొల్పడం కొంచెం వివాదాస్పదమైంది. అయితే మరి ఇతను ఎన్నో రికార్డ్స్ తన సొంతం చేసుకున్నాడు. మరి అతను అంటే కొన్ని టీమ్స్ కూడా మనకు ఆడతాడు కాబట్టి, అంటే ఇక్కడ ఒక పోర్చుగల్ టీంతో పాటుగా ఇంకా కొన్ని డొమెస్టిక్ టోర్నమెంట్స్ కూడా ఆడతాడు కాబట్టి వీరైతే ఇంతవరకు 807 గోల్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అదే అంతర్జాతీయ గోల్స్ అయితే 113+ గోల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ డొమెస్టిక్లో మాత్రం మొత్తం అంతా కలిసి అన్ని కలిస్తే ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అయితే 807 గోల్ చేయడం జరిగింది. వీరు గతంలో మరి జోసెఫ్ బికాన్ అయితే 805 గోల్ చేయడం జరిగింది. 1935, 55 ఈ మధ్యకాలంలో 20 సంవత్సరాల పాటు ఆడినటువంటి జోసెఫ్ బికాన్ అనే ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు వీరు 805 గోల్ చేశాడు. వారి యొక్క రికార్డ్ని ఇతను 807 గోల్స్తో ఒక రికార్డ్ అధిగమించడం జరిగింది. అలా రికార్డ్ అనేది మనకి క్రిస్టియానో రొనాల్డో పైన ఉంది. అదే అంతర్జాతీయ గోల్స్ అయితే 113+ గోల్స్గా అతను కొనసాగుతున్నారు. అతని యొక్క రికార్డు క్రిస్టియానో రొనాల్డోది
కానీ ఇప్పుడు అలా జాతీయ అంతర్జాతీయ వివిధ మ్యాచ్లకు మొత్తం కలుపుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే 807 గోల్ చేయడం అనేది జరిగింది క్రిస్టియానో రొనాల్డో. వీరు పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు. ఇక నెక్స్ట్ అండి జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్. సో జర్మన్లో జరుగుతున్నటువంటి ఒక బ్యాడ్మింటన్లో టోర్నమెంట్లో 2022 ఇప్పుడు జరుగుతున్న టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విజేతగా జర్మన్లో జరుగుతున్నటువంటి ఒక ఓపెన్ బ్యాడ్మింటన్ 2022లో మరి పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన వారు థాయిలాండ్ దేశానికి చెందినటువంటి కున్లావుట్ విటిడెజం. ఎవరండి? కున్లావుట్ విటిడెజం మొదటి స్థానం నిలవడం జరిగింది. అంటే వీరు స్వర్ణ పథకం సాధించడం జరిగింది. సో మరి ఇక్కడ ఇందులో మరి రన్నరప్గా నిలిచినట్టు వారు ఈ యొక్క మెన్స్ సింగిల్స్లో రన్నరప్గా నిలిచినటువంటి మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్కి సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. సో 2 రకాలుగా ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. విజేతగా కున్లావుట్ విటిడెజం అండ్ థాయిలాండ్ దేశానికి చెందినవాడు. ఇక్కడ పరాజిత అయినటువంటి లక్ష్య సేన్ మనకి సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది మన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఒక్కొక్కసారి అయితే లక్ష్య సేన్ ఈ క్రింది ఏ క్రీడలో ప్రావీణ్యుడు అన్నప్పుడు ఇక్కడ ఏదండి అతను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సో ఇవన్నీ మనకి మార్చ్ 15, 2022న ఉన్న ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.